అంటే బైట్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. అసలు ఈ బైట్ కోడ్ అంటే ఏంటి మరి? సోర్స్ కోడ్ అని చెప్పేసి అన్నాం కదా. సోర్స్ కోడ్ అంటే ఏంటి? హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజే కదా. సో ఈ బైట్ కోడ్ దానికంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. అంటే హ్యూమన్కి అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉండే లాంగ్వేజ్. అలా అని చెప్పేసి ఈ బైట్ కోడే బైనరీ కోడ్ కాదు. బైట్ కోడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ బైనరీ కోడ్ కూడా డిఫరెంట్ అనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే సోర్స్ కోడ్ కంటే లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ బైనరీ లాంగ్వేజ్ కంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో బైట్ కోడ్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే అలా అని మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, అలా అని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, మధ్యలో ఉండే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట ఈ బైట్ కోడ్ అనేది. సోర్స్ కోడ్ అనేది హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్. మరి బైట్ కోడ్ అనే లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది? కోడ్ అనే లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది అంటే జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. మనం ఈ బైట్ కోడ్ని రన్ చేయాలి అంటే మనకి జేవిఎం కావాలి. జేవిఎం ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మెషిన్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అవ్వడంలో ఈ జేవిఎంఏ హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వాట్ ఈజ్ జేవిఎం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జేవిఎం అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది మనం ఎవ్రీ ఇండివిజువల్ కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? అసలు ఈ జేవిఎం చేసే పని ఏంటి అంటే ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది కదా ఆఫ్టర్ కంపైలేషన్ జరిగిన తర్వాత, ఆ ఫైల్లో బైట్ కోడ్ ఉంటుంది కదా. ఈ బైట్ కోడ్ ఫైల్ని తీసుకొని అంటే డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఈ జేవిఎం అనమాట. ఈ